ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ అన్ని జిల్లా కలెక్టర్లు ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సాయంత్రం 5 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమావేశం కానున్నారు. పలు జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తుండగా రాబోయే 5-6 రోజుల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం సూచించింది. పలు జిల్లాలకు ఇప్పటికే ఎల్లో హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం అధికారులను దిశానిర్దేశం చేయనున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా సీఎంఓ ప్రతినిధి రమేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి, అధికారులకు ఎటువంటి సూచనలు రేవంత్ రెడ్డి ఇచ్చారు? మరి ప్రజల్ని ఇబ్బంది కడగకుండా అధికారులు ఎటువంటి పరిష్కార మార్గాలు చూపిస్తున్నారు? ఈరోజు సాయంత్రం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి వివిధ జిల్లాల కలెక్టర్లు అట్లాగే ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. లక్ష్మీనాగ్, ముఖ్యంగా 4-5 రోజులకు రానున్నారు. రేపటి నుంచి 4-5 రోజుల పాటు కూడా అన్ని జిల్లాల్లో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పిన నేపథ్యంలో అందుకు తీసుకోవాల్సినటువంటి చర్యలపై కూడా జిల్లా కలెక్టర్లతో ఈ టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడనున్నారు. అట్లాగే వర్షాల నేపథ్యంలో కూడా వివిధ శాఖలను సమన్వయం చేసుకుంటూ ముఖ్యంగా విద్యుత్ ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అట్లాగే రోడ్లు కనెక్టివిటీ తెగిపోవడం కానీ రవాణా వ్యవస్థ దెబ్బతినేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి వాటికి సంబంధించి ఎట్లా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడము, ప్రజలను అలర్ట్ చేయడంలో భాగంగా సూచనలు చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే నిన్న మొన్న కూడా గత వారం రోజుల నుంచి కూడా వర్షాలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్ తో పాటు వివిధ జిల్లాల్లో కూడా వర్షాలు భారీ ఎత్తున కురుస్తున్న నేపథ్యంలో రహదారులు తెగిపోయినటువంటి పరిస్థితులు, రోడ్లు కట్టలు తెగిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అన్ని శాఖలకు సంబంధించి ఇటు కలెక్టర్లతో పాటు జిల్లాలో కీలక పాత్ర వహించేటువంటి వ్యవసాయ శాఖ అధికారులు, ఇరిగేషన్ అధికారులు, విద్యుత్ శాఖ డిపార్ట్మెంట్, అట్లాగే పోలీసు శాఖకు సంబంధించినటువంటి అధికారులతో ప్రస్తుత పరిస్థితిని తెలుసుకోవడంతో పాటు రానున్నటువంటి 4-5 రోజుల్లో కూడా వర్షాలు మరింత పెరిగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లాల పరిస్థితిని, అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని తెలుసుకోవడంతో పాటు తీసుకోవాల్సినటువంటి చర్యలకు సంబంధించి ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్ అయ్యే విధంగా కూడా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లకు అయితే సూచించేటువంటి అవకాశం ఉంది. లక్ష్మీనాథ్. థాంక్యూ రమేష్.